ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనము. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగచేయువాడు, కృంగచేయువాడును లేవనెత్తువాడును ఆయనే. ద లార్డ్ మేక్ ద పూర్ అండ్ మేక్ ద రిచ్. ఎన్నడూ మారని వాని ద్వారానే నాలో ఏ మార్పైనా కలుగుతుంది. నేను ఐశ్వర్యవంతుడనైతే అందులో ఆయన హస్తాన్ని నేను చూడాలి, ఆయనను స్తుతించాలి అనే ఉద్దేశాన్ని కలిగి ఉండాలి. అదేవిధంగా నేను పేదవాడినైతే అందులోనూ దేవుని హస్తాన్ని చూడాలి. అప్పుడు కూడా హృదయపూర్వకంగా దేవునికి స్తుతులు చెల్లించాలి. మనం ఈ లోకంలో దీనదశలోనికి వెళ్ళిపోవడం అనేది దేవుని వలననే జరుగుతుంది. కాబట్టి మనం ఆ పరిస్థితిని సహనంతో ఎదుర్కోవాలి. ఈ ప్రపంచంలో మనం ఉన్నత దశలోనికి వెళ్తే అది కూడా ప్రభు వలననే జరుగుతుంది. ఆ హెచ్చింపును కృతజ్ఞతాభావంతో స్వీకరించాలి. ఏం జరిగినా అది ప్రభువు వలననే జరుగుతుంది. కాబట్టి దానిని బట్టి మనం సంతోషంగా ఉండాలి. దేవుడు ఎవరిని హెచ్చించాలి అనుకుంటున్నాడో వారిని ముందుగా తగ్గించడం, తాను ఎవరికి విలువైన వస్త్రాలు ధరింపచేయాలని అనుకుంటున్నాడో వారిని ముందుగా వస్త్రహీనులుగా చేయడం యెహోవా విధానంలో ఉంటుంది. నిజంగా అదే దేవుని యొక్క విధానం అయితే అది అత్యంత జ్ఞానయుక్తమైనది, అది అత్యంత శ్రేష్టమైనది. మనం ఎంతగా ఆయన కృప ద్వారా దీనదశలోనికి తేబడతామో అంతగా ఆయన మహిమలో ఉన్నత దశకు హెచ్చింపబడతాం. మనలేమి అనేది మన భాగ్యానికి దారితీస్తుంది. కనుక మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ కేవలం అది దేవుని చిత్తమే అని నమ్మాలి. ఆయనే మనలను నడిపించువాడు. నీవు దారిద్ర్యంలో ఉన్నా, నీవు ఐశ్వర్యంలో ఉన్నా అది కేవలం దేవుని చిత్తమని మనం గ్రహించాలి. అది దేవుని వలననే సాధ్యము అని గ్రహించాలి. ఎంతటి గొప్ప మహారాజులనైనా ఆయన గడ్డి మేయించగలడు. ఎంతటి దీనదశలో ఉన్న వారినైనా రాజులను చేయగల సామర్థ్యం కలిగినవాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. చిన్ని ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంకై వందనాలు దేవా. ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో విన్న వాక్య ప్రకారం వారి జీవితాన్ని సరి చేసుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి దేవా. అవును ప్రభువా, మీరు మా జీవితాల్లో ఏదైనా చేయగల సమర్థవంతుడు అని మేము మరి ఒకసారి గుర్తెరిగిన ఆయన మీ యందు భయభక్తులు కలిగి జీవించే మనసును ప్రతి ఒక్కరికి దయచేయండి. అవును ప్రభువా, మీరు లేమిలోనూ నడిపించగల సమర్థుడు, కలిమిలోనూ నడిపించగల సమర్థుడు అయ్యా. నాయన ప్రార్థన అవసరకున్న ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి అవసరతలను అక్కరతలను సమయానుకూలంగా తీర్చండి ప్రభువా. ఎవరైతే మీ మీద ఆధారపడి జీవిస్తున్నారో వారిని నాయన ఎన్నటికీ విడిచిపెట్టి వేడువు కాదని మరి ఒకసారి నాయన మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలయ్యా. ఆయన ఈ ప్రార్థన అంగీకరించి సమస్త ఘనత మహిమ ప్రభావములు మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.